హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. మనం లాస్ట్లో చూసుకున్న మన కెరీర్స్లోని ఇక్కడ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నీ ఆపరేటర్ రోల్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. వీటి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఆ రిలవెంట్ ఫీల్డ్లోని. ఆపరేటర్ ఫిటర్ వచ్చేటప్పటికి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా వచ్చేటప్పటికి మీకు ఐటీఐ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ చూసుకుంటే అండర్రిజర్వ్డ్, ఓబీసీ, డబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 60% అబవ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 50% అబవ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కేటగిరీ వైజ్ ఇచ్చారు, చూసుకోండి డిజేబిలిటీది. అలానే ఇక్కడ 25/5/2024 కల్లా 18 years అనేది ఉండాలి అండర్రిజర్వ్డ్ కేటగిరీస్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోండి. అలానే మనకి ఇక్కడ D6 డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే 23,000 ప్లస్ ఐటీఐ వాళ్ళకి 22,000 వరకు వీళ్ళు పేమెంట్ అనేది ఇస్తున్నారు. ప్లస్ అలానే అలవెన్సెస్ కూడా వీళ్ళు 25% మీకు బేసిక్ పే కాకుండా 20% వీళ్ళు అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాంటీన్ అలవెన్సెస్ అనేసి, వాషింగ్ అలవెన్సెస్, డేర్నెస్ అలవెన్సెస్, రిమైనింగ్ అలవెన్సెస్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ రెంట్ అలవెన్స్ యాజ్ పర్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిటీస్, కంపెనీ క్వార్టర్స్ బట్టిని. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ బేస్ మీద, టెన్యూర్ బేస్ మీద తీసుకుంటున్నారు. పీరియడ్ వచ్చేటప్పటికి 4 years పీరియడ్లోని వీళ్ళు మీకు 4 years వరకు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఆఫ్టర్ 4 years తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు రెగ్యులేట్ కానీ పర్మనెంట్ చేయడం కానీ మీకు చూస్తారు ఫ్రెండ్స్. అది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, తర్వాత కాలింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూకి మీరు చూసుకుంటే ఇక్కడ ద రిటన్ టెస్ట్ హెల్డ్ ఇన్ నాసిక్లోనైతే మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జాబ్ పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ పోస్టెడ్ అట్ నాసిక్ డివిజన్. ఆ డివిజన్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ప్లస్ రిటన్ టెస్ట్ కూడా అక్కడే రాయాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, నేను అక్కడ వెళ్తాను రాస్తున్నాను క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి రాయండి ఫ్రెండ్స్, అప్లై చేసుకోండి. మీకు రిమైనింగ్ డేటు, టైము, ఇంటర్వ్యూ అనేది వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఈ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు రిటన్ టెస్ట్కి, చూసుకోండి. ఇక్కడ క్లియర్గా మాత్రము మీకు పోస్టింగ్ నాసిక్లో ఉంటుంది, ఎగ్జామ్ రాసింది కూడా నాసిక్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. 4 years కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది. ప్లస్ మీకు శాలరీస్ ప్లస్ అవన్నీ ఇస్తారు. ఆఫ్టర్ 4 years తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ కానీ పర్మనెంట్ చేయడం కానీ మీ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.